వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పనులన్నీ కూడా మిస్ఫైర్ అయినాయని చెప్పాలి. రీసెంట్ గా కోటి సంతకాల ఉద్యమంతో సహా. సో ఒకసారి ఈ అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. నమస్తే. నమస్కారం సార్. ఎస్ సార్, మిస్ఫైర్ అవుతున్నాయి అంటే ఏమంటారు? అంటే ప్రజల్లో ఎలా ఉంది రెస్పాండ్ జగన్మోహన్ రెడ్డి గారిని? అంటే జనంతో కనెక్ట్ కాలేకపోతున్నాడా, ఎస్ సార్. లేకపోతే జనంతో కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్స్ అతను తీసుకోలేకపోతున్నాడా? ఇక్కడ లోపం ఏంటి? అసలు సమస్యలు లేకుండానే తనే సమస్యలు సృష్టించి వాటిపైన ఆందోళనకు పిలిపించి జనం మీద రుద్దాలని చూస్తే ఇలా మిస్ఫైర్ అవుతుందా? ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ఇచ్చిన ఆందోళనలు, ఆ పోరాటాలు, లేకపోతే ఈ కార్యక్రమాలు ఒకసారి కనుక సమీక్షిస్తే, ఇప్పుడు ఒక 5-4 ఆందోళనలు పిలిపించారు. కరెంటు పోర్ అన్నాడు, లేకపోతే ఫీజు పోర్ అన్నాడు, అన్నదాత పోర్ అన్నాడు. ఏ పోరు ప్రజల్లో అసలు కనీసం మద్దతు ఎవరు? అంబటి రాంబాబు, లేకపోతే లక్ష్మీపార్వతి, ఈ 60-70 ఏళ్ల బ్యాచ్ అందులో పాల్గొన్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏది, ప్రతి కార్యక్రమం ఎందుకు మిస్ఫైర్ అవుతోంది? అసలు ఆ పార్టీ పేరే మిస్ఫైర్ పార్టీగా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక బూమ్రాంగ్ రెడ్డి అయిపోయాడా? సార్, వైసీపీ కార్యకర్తలు కూడా అంటే వదిలేశారని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే కూడా ఏ కార్యం అయితే చేపట్టారో అక్కడ కార్యకర్తలు కూడా కనిపించట్లేదు మనకి ప్రతిసారి. అంటే ఇప్పుడు ఒకటి, కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి కనీసం కొంతకాలమైన సమయం ఇవ్వాలి. మనం తెలంగాణలో చూస్తాం, కేసీఆర్ ఏమన్నాడు? ఒక 1-2 ఏళ్ల పాటు నేను అసలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టను, వీళ్ళు ఎలా పరిపాలన చేస్తారో చూస్తాను అన్నాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక 1-2 ఏళ్ళు సైలెంట్ అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు పెనం కాలినప్పుడే ఇవాళ మరి ఆ దోశ వేసుకోవాలి. పెనం కాలకుండానే నువ్వు దోశ వేస్తే ఏమైంది? ఇదే మారుద్ది అనమాట. ఇప్పుడు ప్రజలకు నిజంగా సమస్యల్లో ఉంటే నువ్వు గనక పిలిపిస్తే వెల్లువెత్తుతారు. నీ కార్యక్రమంలో తండోపతండాలుగా పాల్గొంటారు. మనం చూసాం ఆ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్నాడు. పీపీపీ మోడల్ ఈ ప్రైవేటీకరణ ఏంటి అంటే, పీపీపీ అబ్రివేషనే నీకు తెలియదా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీంట్లో పబ్లిక్ అనే పదం ఉంటే అది ప్రైవేటీకరణ ఎలా అయింది? ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యాడు? ఇప్పుడు మొత్తం మెడికల్ కాలేజీలు ఇవాళ దేశవ్యాప్తంగా అవుతున్నాయి. 75,000 సీట్లు వస్తున్నాయి. మరి ఆ సీట్లు కనుక మరి తెచ్చుకోవాలంటే మరి పీపీపీ మోడల్లోకి వెళ్ళక తప్పని పరిస్థితి మనం చూసాం. గత వారం రోజులుగా దాని మీద అసలు ఆ పత్రిక సాక్షి కానీ, వాళ్ళ యొక్క మీడియా కానీ, వాళ్ళ నాయకులు కానీ విమర్శలు చేస్తున్నారు. చివరికి ఏమని బయటపడింది? హరీష్ రావు ఏమని చెప్పాడు? అసలు ఆ పథకం ఆపిందే మేము. అంటే 2020లోనే ఆ స్కీమ్ పనులన్నీ నువ్వే ఆపేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆపింది అంటే జనం నమ్ముతారా? ఇప్పుడు నీ హయాంలో 5 ఏళ్లలో రాయలసీమకు నువ్వేం చేశావు? 2014-19 మధ్య 5 ఏళ్లలో చంద్రబాబు సీమ ప్రాజెక్టులపై 12,000 కోట్లు ఖర్చు పెట్టాడు. నీ 5 ఏళ్లలో నువ్వెంత ఖర్చు పెట్టావు? 2,000 కోట్లు ఖర్చు పెట్టావా? 102 ప్రాజెక్టులు క్లోజ్ చేసి పారేశాడు. రాయలసీమలో 102 ప్రాజెక్టులు నువ్వు రద్దు చేస్తావా? గుండ్రేవుల ఎత్తిపోతల పథకం 2,850 కోట్లు ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు భైరవాని తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు క్లోజ్ చేశావు? 900 కోట్లు. జీడిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు క్లోజ్ చేశావు? అదొక 900 కోట్లు. అంటే 102 ప్రాజెక్టులు నువ్వు ప్రీ క్లోజర్ చేసి నువ్వా సీమద్రోహివి చంద్రబాబా? ఇప్పుడు 12,000 కోట్లు ఖర్చు పెట్టినాడు సీమద్రోహ, 2,000 కోట్లు ఖర్చు పెట్టినాడు సీమద్రోహ. ఆ మాత్రం రాయలసీమ రైతులు ఆలోచించరా? ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సింది, నువ్వు నీ భారతీయ సిమెంట్స్ కి నీళ్ళు ఇవ్వటం తప్ప, సర్వరాయ సాగర్ నుంచి జగన్మోహన్ రెడ్డి అంట నీళ్ళు ఎవరికి ఇచ్చాడు? రైతులకి ఇవ్వాల, తన సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చుకున్నాడంట. తన మేనమామ చేపల చెరువులకి ఇచ్చుకున్నాడంట.
మ్మ్. ఇప్పుడు ఆ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి బ్రదర్ గారు చేపట్టిన ఆల్మోస్ట్ కార్యక్రమాలన్నీ కూడా ఫెయిల్ అయినాయి అనే చెప్పుకోవచ్చు సార్. అలాంటిది నెక్స్ట్ అసలు ఎలా ఉంటుందంటారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి? అంటే కార్యక్రమాలు ఫెయిల్ అయ్యాయా? అసలు ఆ నాయకుడే ఫెయిల్ అయ్యాడా? మ్మ్. అంటే అదొక ఫెయిల్యూర్ పార్టీగా, అతను ఒక ఫెయిల్యూర్ లీడర్గా అసలు ఏ పని సజావుగా చేశాడు, సక్రమంగా చేశాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని గనక మనం తీసుకుంటే ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు వాళ్ళ నాన్న బతికుండగా. ఆ ఎంపీ పోస్టుకు రాజీనామా చేశాడు, ఎస్ సార్. ఉప ఎన్నిక తెచ్చాడు, తను పార్టీ పెట్టాడు, ఆ పార్టీ తరఫున ఎలక్ట్ అయ్యాడు, మళ్ళా వైదొలిగాడు. పార్లమెంట్లో అతని పనితీరు ఏ విధంగా ఉంది? ఆ? లేదు, అసెంబ్లీకి వచ్చాడు, అసెంబ్లీకి కంటెస్ట్ చేశాడు, ఒక ఏడాది రెండేళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మళ్ళా పాదయాత్ర అని చెప్పి అసెంబ్లీ ఎగ్గొట్టాడు ఆ రోజు. ఏది 2014-19 మధ్య. మ్మ్. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయితే ఒక అద్భుత అవకాశం. ఓకే. మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో కూడా పెట్టుకునేలాగా పరిపాలన చేస్తానన్నాడు. కానీ మ్మ్. ఏం చేశాడు? ఇతని ఫోటో కాదు, ఇలా నాన్న ఫోటో కూడా జనం విసిరేసే పరిస్థితి తెచ్చుకున్నాడు. తీసేశారు. జనంది తప్ప, జగన్ది తప్ప? ఇక్కడ స్పష్టంగా అదే కనపడుతోంది. ఏది జనంది ఎందుకు తప్పు ఉంటుంది? జగన్మోహన్ ఎస్ రెడ్డి సార్. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఉం? మ్మ్. ఇప్పుడు రైతులకు క్షోభ పెట్టాడు, ఎస్. మద్యపాన నిషేధం అన్నాడు. ఏంటి, దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తానని ఏం చేశాడు? మద్యం స్కామ్ చేశాడు. ఇవాళ మద్యం ఎస్. కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు, కసిరెడ్డి రాజు, నీ సీఎంఓకి సంబంధించిన ధనుంజయ రెడ్డి, నీ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, 13 మంది ఏమో అరెస్ట్ అయ్యారు. ఇతను కూడా అరెస్ట్ అంటున్నారు. ఉం? అంటే ఇప్పుడు నువ్వు ప్రతి స్కీమ్ లో స్కాములకు పాల్పడ్డాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఇప్పుడు మళ్ళా రైతుల మీద మొసలి కన్నీరు గార్చి ఆ, మామిడి రైతులు అంటాడు, లేకపోతే పొగాకు రైతులు అంటాడు, మిర్చి రైతులు అంటాడు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రైతును ఎందుకు పట్టించుకోలేదు? అంటే జగన్ డ్రామాలకి కాలం చెల్లింది. ఇప్పుడు ఇంకా నేను డ్రామాలే నన్ను బతికిస్తాయనుకుంటే ఇప్పటికీ అతనిలో సిన్సియారిటీ లేదు కదా. ఏది ఉండేది ఇక్కడ 2 రోజులు తాడేపల్లిలో, ఎస్. అక్కడ 5 రోజులు. ఇప్పుడు ఇవాళ దీనిపైన ఒక పెద్ద చర్చ. ఏంటి, జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో 5 రోజులు ఎందుకుంటున్నాడు అంటే భయమా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఇక్కడ తాడేపల్లిలో ఉంటే అతను ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఎవరెవరికి ఏమేమి సందేశాలు పంపుతున్నాడు, ఇవన్నీ తెలిసిపోతాయని బెంగళూరులో ఉంటున్నాడా? అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక? ఎస్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేది ఏపీలోనా, కర్ణాటకలోనా? కర్ణాటకలో ఉండటం ఏంటి ఇతను? అక్కడే ఇవాళ ప్రజలు ఇతని పైన మరి ఎటువంటి నమ్మకం మరి లేదంటే, అంటే ఓడిపోయినా ప్రజల్లో నమ్మకం పెంచేటట్టుగా, విశ్వాసం పెంచుకునేలాగా కనీస ప్రయత్నం చేయలేదు. అందుకే ఎస్. ప్రతిదీ మిస్ఫైర్ అవుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశము మిస్ఫైర్ అయింది. ఇప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశము బూమ్రాంగ్ అయింది. ఓకే. అందుకే అంటోంది పార్టీ పేరే బూమ్రాంగ్ పార్టీయా? ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే.